హలో అండి. ఇవాళ నేను ఆర్నమెంటల్ ప్లాంట్స్‌కి తీసుకోవాల్సిన కేర్, టిప్స్, మట్టి ఎట్లా కలుపుకోవాలి అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి నేను మా ఉదయానికి నేను పెట్టుకున్న చెట్లన్నీ ఒకసారి బయట ఇట్లా ఉంటది, మాకు ఎంట్రన్స్ దగ్గర ఇట్లా ఏసి పెట్టుకున్నాను. ఇది ఆహ్, ఇక్కడ వచ్చేసేమో ఇది ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొన్ని చెట్లకి. అన్నిటికీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నిటికీ నేను చాలా రోజులైంది ఎప్సమ్ సాల్ట్ వేయడమే మర్చిపోయినాను. కొంచెము డల్ అయినాయి అన్నీ. మనం ఎప్సమ్ సాల్ట్ వేస్తే కనుక కొంచెము మంచిగా చెట్లన్నీ కొంచెము గ్రీనిష్, ఆకులు కొంచెము మంచి గ్రీనిష్ వస్తాయి. కొంచెం ఇట్లాగా సమ్మర్ కదా, కొంచెం వేసుకోవాలి మనము. ఎట్లాగ వేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇట్లాగే ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మంచి ఇట్లా ఎల్లో ఉన్న లీవ్స్ కూడా మనకి గ్రీనిష్ అవుతాయి మంచిగా. అయితే ఇది ఇండోర్ ప్లాంట్స్ గురించి కూడా నేను చెప్పేస్తాను ఒకసారి. దీంట్లో ఏంటంటే మనము ఇప్పుడు ఈ చెట్టుని ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఒకసారి యూట్యూబ్లోనే చూసినాను నేను. పేరైతే తెలీదు, ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇది సరే అనేసి పెట్టి నా దగ్గర ఎట్లాగో 2 ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొకటి కూడా బయట కూడా ఒకటి పెట్టినాను. అయితే ఒకవేళ ఇది ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అది ఉంటుంది కదా అన్నట్టుగా పెట్టాను. అయితే అదైతే ప్రాబ్లం ఏం రాలేదు. తీసుకెళ్ళాడు. ఏంటంటే మనకు ఒకటి గుర్తుంచుకోవాలి, మనకు చెట్లు ఇంట్లో పెట్టినప్పుడు అవి కొంచెము వాలినట్టుగా కానీ, ఏ చెట్టు కూడా పాడవదండి. ఒకసారి మనము ఆర్నమెంటల్ ప్లాంట్స్ తెచ్చుకుంటే మాత్రం చెట్లు పాడవడం అంటూ మాత్రం అసలు ఉండదు. ఇది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇప్పుడు కాదు, నేను ఒక 25 ఇయర్స్ నుంచే నేను చెట్లు ఇంట్లో పెట్టేదాన్ని. ఇప్పుడు వాలినట్టుగా ఉంటాయి. అట్లున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదా కొంచెం కంపోస్ట్ వేయడమో, లేదా ఇంకేదన్నా మనం వేసుకోవాలి అంతే తప్ప పెద్దగా భయపడిపోవాల్సిన అవసరమే లేదు. హాయిగా ఇంట్లో చెట్లన్నీ పెట్టుకొని మంచి ఇల్లంతా కూడా గ్రీనరీగా పెట్టుకోవచ్చు మనము. ఇంక ఈ చెట్టు అయితే నేను ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదా అనేసి అనుకున్నాను. ఇది మొన్న అసలు వాటర్ పోయడమే మర్చిపోయినాను నేను దీనికి. చూసేసరికి మొత్తం డ్రై ఉంది. చేయి పెట్టి చూసినాను, చూసేసరికి డ్రై ఉండింది. వెంటనే వాటర్ పోసినాను. అది నార్మల్గా అట్లాగే ఉంది. నేను అక్కడే అదే ప్లేస్లో మళ్ళీ పెట్టినాను. దాన్ని తీసుకెళ్ళి బయట కూడా పెట్టలేదు నేను. ఇంకా ఈ మొక్క వచ్చేసి చూడండి, ఇది రియో ప్లాంట్. దీనికైతే నేను అది ఎండిపోయి అసలు మట్టి కూడా ఇట్లా క్రాక్స్ వచ్చినట్టుగా అయింది. అయినా ఏం ప్రాబ్లం లేదు. మనము వాటర్ పోసేసుకొని మళ్ళీ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, అది నార్మల్గా వచ్చేస్తుంది. ఏం పాడవదు అది. చెట్టు పోవడము అంటూ మాత్రం ఉండదు. ఇంకా చిగుర్లు కూడా వస్తున్నాయి చూడండి, దానికి కొత్త చిగుర్లు వస్తున్నాయి. చెట్లు ఇట్లా మనము ప్రతిదీ ఒకటే మొక్క పెట్టుకొని ఆ మొక్క పోయి ఆ ఒక్క మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పోతే అప్పుడు మనం భయపడాల్సి వస్తుంది. 2 మొక్కలు ఉన్నాయనుకోండి, ఒక మొక్క పోయినా ఒకటి ఉంటుంది కాబట్టి మనకే తెలిసిపోతుంది ఎట్లా తీసుకోవాలి, కేర్ ఎట్లా తీసుకోవాలి అన్నది మనకే ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేస్తుంది. ఇంక ఇవైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయి. ఇది కూడా ఇప్పుడు నేనైతే ఈసారి అయితే 3 వీక్స్ నుంచి పెట్టినాను. ఇట్లా మనం తీసుకున్నప్పుడు కింద పాట్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ వేరేది మొక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను అది జీజీ ప్లాంట్ పెట్టేసినాను. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. నేను మధ్యాహ్నం టైంలో అసలు మేము డోర్స్ క్లోజ్ చేసేస్తాం కదా, ఎట్లాగో పడుకోవడము, రెస్ట్ తీసుకోవడం అదే ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది. ఆ టైంలో కూడా నేను ఏ లైట్ వేయడం కానీ ఏది చేయను. మీకు చూపించడానికి అనేసి నేను వీడియో తీసినాను. ఇదే ఇట్లాగే చీకటిగానే ఉంటుంది, కానీ నేను ఇక్కడ లైట్ సైడ్ పెట్టడం కానీ ఏదైనా బల్బ్స్ పెట్టడము స్పెషల్గా వీటి గురించి మాత్రం నేను ఏమీ పెట్టను. ఈవెన్ నైట్స్ కూడా నేను ఏమీ పెట్టను అసలు. ఇట్లాగే చీకటిగానే ఉంటుంది. చూడండి అక్కడ కూడా ఇప్పుడు ఇంకో మొక్క కూడా ఉంది, అది కనిపించని కూడా కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది అది. అట్లా ఈజీగా పెట్టుకోవచ్చు మనము. ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇండోర్ ప్లాంట్స్ అనగానే అందరు భయపడతారు. అస్సలు భయపడొద్దు. నేను అసలు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంట్లో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేను మొక్కలు పెడుతున్నాను. పెద్దగా కేరే తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటికి కొట్టిగా వాటర్ ఇచ్చి కొంచెం మనము కంపోస్ట్ ఇస్తే చాలు. ఇదేమో మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో తన ఆఫీస్ రూమ్లో ఉంటే తీసుకొచ్చినాను. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది స్కూల్లో. వాళ్ళు వెకేషన్కి వెళ్ళినారు. ఇంకా సరే చూద్దాం ఒకసారి ఆఫీస్ రూమ్లో అనేసరికి దాని పరిస్థితి ఎట్లా ఉండింది. సరే తీసుకొచ్చి దీనికి ఒకసారి అట్లాగే మీకు మట్టి ఎట్లా కలుపుతున్నానో కూడా చూపించినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి కలిపే మట్టే అన్ని మన ఆర్నమెంటల్ ప్లాంట్స్కి సేమ్ కలుపుకోవచ్చు, వేరుగా ఏముండదు. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఇది ఇచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మా అమ్మాయి అట్లాగే లోపటే పెట్టింది, ఎప్పుడు బయటనైతే పెట్టలేదు. అందులో ఓన్లీ కోకోపిట్ మాత్రమే ఉంది. పెర్లైట్ ఒకటి వేసినారు, కోకోపిట్ ఉంది. ఇంకేమన్నా కలిపినారో నాకు తెలియదు మరి. ఇది యుగావో వాళ్ళది. ఎవరో గిఫ్ట్ ఇచ్చినప్పుడు స్కూల్ ఓపెనింగ్ అప్పుడు ఇచ్చినట్టున్నారు వాళ్ళు. తెచ్చినప్పటి నుంచి అట్లాగే పెట్టింది. అది అట్లాగే ఉంది. అంటే మీరు ఎవరైనా పెట్టుకుంటే కోకోపిట్ మాత్రం వేసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నేనైతే ఇసుకనే వేస్తాను అన్నిటికీ, కోకోపిట్ నేను వాడను. ఎందుకంటే కోకోపిట్ వేసుకోవచ్చు, అది మంచిగా వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. మనకి చెట్లకు నీళ్ళు ఒక రోజు 2 రోజులు మర్చిపోయినా కానీ మనకి చెట్లు ఏం పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కలుపుకునే మట్టి చెప్తాను నేను.
కంపోస్ట్ ఇది. మీరు నార్మల్ కంపోస్ట్ అయినా వర్మి కంపోస్ట్ అయినా వాడవచ్చు. నార్మల్ మట్టి. నేను ఎప్సమ్ సాల్ట్ ఆల్రెడీ వేసినాను కాబట్టి ఇందులో నేను ఆ చెట్టుకు కూడా ఇప్పుడు ఆ మనీ ప్లాంట్ కూడా పోతోస్కి స్కూల్ నుంచి తీసుకురాగానే ఒకసారి స్ప్రే చేసేసినాను. కొంచెం దాంట్లో నేను ఎప్సమ్ సాల్ట్ వేసినాను. మీరు ఇందులో ఎప్సమ్ సాల్ట్ ఒకటి, నీమ్ పౌడర్ ఒకటి కలుపుకొని మట్టి రెడీ చేసుకోవాలి. 4 ఐటమ్స్: మట్టి, ఇసుక, ఆర్ కోకోపిట్, మళ్ళీ వచ్చేసి కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, ఇంకొకటి నీమ్ పౌడర్ ఒకటి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అది ఏమన్నా లోపల ఏమన్నా పురుగులు అటువంటివి ఉన్నా ఈ నీమ్ పౌడర్ తోటి మనకి పోతుంది. అది పెద్దగా దీనికి ఎక్కువ పురుగులు అటువంటివి కూడా ఏం రావండి. పెద్దగా అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఆర్నమెంటల్ ప్లాంట్స్ బయట ఈజీగా పెట్టుకోవచ్చు. వీక్లీ కూడా చేంజ్ చేయాల్సిన, మనము బయట పెట్టుకున్న చెట్లకి వీక్లీ దానికి కేర్ తీసుకొని చూడాల్సిన అవసరమే లేదు. మంత్కి ఒకసారి అట్లాగా మనము వాటిని పైన ఇట్లా కదిపితే చాలు. మట్టి అంతా కొంచెం కదిపినట్టు చేసేసి నీళ్ళు చల్లుకుంటే చాలు, అంతే. పెద్దగా దానికి ఎక్కువ కంపోస్ట్లు తీసుకొని ఇక ఇస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చుకోండి. ఏది ఇప్పుడు కొంతమంది బియ్యం కడిగిన నీళ్ళు అవి అట్లా ఇస్తే కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అటువంటివి ఇస్తే హెల్త్ చెట్లు బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను ఏంటంటే నేను టమాటా చెట్లు, ఇవి పూల చెట్లు కూడా పెంచుతాను కాబట్టి నాకు వాటికే సరిపోతుంది అది. అందుకే నేను దీనికి వీటికి మా కలిపిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళన్నీ నేను ఆ చెట్లుగా పెడతాను. వీటికి ఏం పెట్టను అసలు. దీనికి నేను అంతే, ఓన్లీ ఇప్పుడు కలిపిన మిశ్రమం ఏదైతుందో అది మాత్రమే ఉంటుంది. మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి, నెలకు ఒకసారి వర్మి కంపోస్ట్ అయినా ఏదైనా కంపోస్ట్ ఇస్తాను. ఇంతకుముందు అయితే నేను మస్టర్డ్ పౌడర్ ఇచ్చేదాన్ని. ఈ మధ్యనే ఈ వర్మి కంపోస్ట్ స్టార్ట్ చేశాను. కానీ నేను ఇంతకుముందు అయితే ఎవ్రీ 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి మస్టర్డ్ పౌడర్ ఒకటి, ఎవ్రీ మంత్ నీమ్ పౌడర్ ఒకటి యాడ్ చేసేదాన్ని. అది 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి మస్టర్డ్ పౌడర్ ఇచ్చేదాన్ని. మీరు అట్లా కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ అట్లా ఇచ్చుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ మాత్రం ఎవ్రీ మంత్ ఒకసారి ఆర్నమెంటల్ ప్లాంట్స్కి అన్నిటికీ ఎప్సమ్ సాల్ట్ మీరు ఒక మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే కనుక రూట్స్ పాడైపోతాయి కింద. ఎప్సమ్ సాల్ట్ మళ్ళీ వచ్చేసి ఏంటంటే ఇది అప్పుడప్పుడు చెట్లని ఇట్లా 1 మంత్కి ఒకసారి మనం ఇట్లా కదుపుకుంటే చాలా ఒకసారి. ఇప్పుడు ఈ చెట్టుకు నేను ఇదైతే కొంచెం డెలికేట్ చెట్లే. ఇటువంటి చెట్లు తెచ్చుకున్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ చెట్టు మాత్రం ఆల్మోస్ట్ నేను వింటర్ సీజన్ అంతా ఇంట్లోనే పెట్టినాను. ఈ చెట్టుకు వింటర్ పడదు, ఇటు వచ్చి సమ్మర్ పడదు. కెలతియా ప్లాంట్ ఇది. దీనికి ఎండ పడదు, చలి పడదు. మళ్ళీ వర్షాకాలంలో ఇది బయట పెట్టినాం అనుకోండి చాలా మంచిగా పెరుగుతుంది ఇది చెట్టు. ఇటువంటి చెట్లు తెచ్చుకున్నప్పుడు మాత్రం బాగా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా పీస్ లిల్లీ కూడా చాలా ఈజీగా ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ దీనికి మాత్రం కొంచెం వెంటిలేషన్ అయితే ఉండాలి. ఈవెన్ డేలో వెంటిలేషన్ ఉండాలి. ఈవెన్ నైట్స్ కూడా కొంచెము లైట్నింగ్ ఉండేటట్టుగా చూసుకుంటేనే బాగా. ఎందుకంటే మాకు బెడ్రూమ్లో పెట్టినాను నేను ఇది పీస్ లిల్లీని. ఒకటి హాల్లో పెడతాను. బయట లైట్స్ మాకు లోపల పడతాయి కాబట్టి సరిపోతుంది ఇది. ఆ వెంటిలేషన్ చాలు. ఇంకా ఈ సమ్మర్ వేడికి అనుకుంటాను ఇవి కొంచెం ఆకులన్నీ కొంచెం ఇది అయిపోయినాయి. ఈ పీస్ లిల్లీకి ఆకులు అయితే మాత్రం వెంటనే మనం తీసేస్తూ ఉండాలి. మొన్న నేను ఎప్సమ్ సాల్ట్ వేసినాను. అప్పుడప్పుడు వీటికి నేను ఫ్రూట్స్ ఫెర్టిలైజర్ కూడా ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే వాటికి పీస్ లిల్లీకి కొంచెము పువ్వులు వస్తాయి కాబట్టి కొంచెం మన ఇష్టం, అది ఇచ్చుకోవచ్చు, ఇవ్వకున్నా ఏం కాదు. దీన్ని ఎప్పటికప్పుడు ఆకులు మంచిగా క్లీన్ చేసుకుంటే చాలు. నేను ఈవెన్ పీస్ లిల్లీ గురించి ఒక వీడియో కూడా చేసినాను, చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఇప్పుడైతే దీంట్లో నేను ఎప్సమ్ సాల్ట్లో ఒక 1 లీటర్కి 1 స్పూన్ సరిపోతుందండి. 1 స్పూన్ వేసేసుకొని మనము బాగా దాన్ని షేక్ చేసేసుకొని దీంట్లో ఏదైనా చిన్న బాటిల్ అయినా సరిపోతుంది. ఇది నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి ఇందులో వేస్తున్నాను. 1 లీటర్ వాటర్ పోసుకొని దానికి 1 స్పూన్ వేసేసుకుంటే ఎవ్రీ 1 మంత్కి ఒకసారైనా లేదా 1 మంత్కి 2 టైమ్స్ మనము స్ప్రే చేసుకున్న ఆర్నమెంటల్ ప్లాంట్స్కి ఇది చాలా మంచిది. ఆకులు మంచిగా గ్రీనిష్గా ఉంటాయి, బాగా ఉంటాయి. నేను ఇప్పుడు ఇది చేసి 1 వీక్ పైనే అయిపోతుంది. వీడియో అంటే అప్పుడు తీసిన వీడియో ఇది. ఇప్పుడు 1 వీక్ తర్వాత నేను ఇంట్లో చెట్లని అంటే మళ్ళీ వీడియో తీయలేదు. అది లోపల పెట్టిన చెట్లు ఇండోర్ ప్లాంట్స్ కొంచెం మంచిగా ఇవి వాలిపోయినట్టున్నాయి కదా, ఇప్పుడు ఇంట్లో పెట్టినవి కొంచెం మంచిగా అయినాయి ఇవి. అందుకని ఒక మంత్కి ఒక 2 టైమ్స్ మాత్రం ఈజీగా ఇచ్చుకోవచ్చు మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్. హాయిగా హ్యాపీగా పెంచుకోవచ్చు చెట్లన్నిటిని. ఇంట్లో అయినా ఈజీగా పెట్టుకోవచ్చు, బయట అయినా. కానీ ప్లేస్ లేని వాళ్ళైతే బయట, అంటే ఇంట్లోకి వెళ్తురు రాదు అనుకున్న వాళ్ళు బయట కూడా చెట్లు పెట్టుకోవచ్చు. ఏ చెట్టు అయినా ఎక్స్పెరిమెంట్గా మీరు చేసుకోవచ్చు. ఏంటంటే అది ఆకులు వాలిపోయినట్టుగా ఉన్నది అంటే దానికి ఏదో తక్కువైంది అన్నట్టుగా చూడాలి. జస్ట్ వాటర్ పోసినా చాలు, ఈ ఆకులు మంచిగా ఇదైపోతాయి. పెద్దగా దీనికి కేర్ తీసుకొని చేయాల్సిన అవసరమే లేదు.
ఆ, ఇదండి, ఈ విధంగా చేసుకొని హ్యాపీగా ఇంట్లో చెట్లు పెంచుకోండి. ఇంట్లోకి ఆక్సిజన్ వచ్చేటట్టుగా మనం ఇంట్లో చెట్లు పెట్టుకుంటే ఆక్సిజన్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇంట్లో పెద్దగా మనం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టకున్నా ఇది పెట్టుకున్నా సరిపోతుంది. ఇది ఈరోజు వీడియో అండి. ఓకే అండి.